దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న గొప్ప వాక్య సందేశం మాటలు విందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 1వ వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి సమస్త ఎముకలను గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక. ఆమెను ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు తెలియపరుస్తూ నడిపిస్తున్నాడు గొప్ప మాట ఏంటంటే, నీ కుడి చేతిని పట్టుకొని, నీ చేయి పట్టుకొని నడిపిస్తాను. ఎందుకంటే నీ పక్షంగా నేను జనములను జయించాలి. జనములను జయించుటకు నీవు ఏ విషయాన్ని అయితే జయించలేకపోతున్నావో, ఏ పరిస్థితిని అయితే దాటలేకపోతున్నావో, నీవు నీ పరిస్థితిని బట్టి భయపడిపోతున్నావో, అయితే దేవుడు చెప్తున్నాడు, నీ పరిస్థితి, నీ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని నువ్వు దాటలేక, జయించలేక ఓడిపోతున్న పరిస్థితులు ఉన్నట్లయితే నేను నీ చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తాను. నేనేం చేస్తానంటే నీ ఎదుట ద్వారాన్ని తెరుస్తాను. ద్వారము తెరిచి నేను వేయబడకుండా, అంటే అది ఏమాత్రం వేయబడదు. నీకు విజయం అనే ద్వారం, విజయం అనే తలుపు తెరిచి ఉన్నాను. ఇది నేనే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు నీ చెయ్యి పట్టుకుని మరి విజయపథంలో నడిపించును గాక. నిజంగా ఆయనే నీ చెయ్యి పట్టుకుని నడిపించబోతున్నాడు. ఒక చిన్న పిల్లవాడిని తండ్రి నడిపించిన రీతిగా, వాడికి ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, నడిస్తే కింద పడతాడేమో అని చెప్పేసి తన తండ్రి ఏం చేస్తారంటే చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. వాడు పరిగెత్తుకుంటూ పోతే ఎక్కడైనా పోయి వానికి అపాయం కలుగుతుందని చెప్పేసి తండ్రి జాగ్రత్తగా పట్టుకుంటాడు. ఆ చిన్నబాబు తండ్రి చెయ్యి పట్టుకోడో కానీ తండ్రి మాత్రము ఆ కుమారుడి చెయ్యి మాత్రం ఎప్పుడు పట్టుకొని ఉంటాడు, విడిచిపెట్టాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే తండ్రి ప్రేమ లాంటిది. ఈరోజు పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రేమ కూడా నీ యందు స్పష్టపరచబడతా ఉంది, బహిర్గతపరచబడతా ఉంది. నీకు తెలియపరుస్తాను, నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. జనములను జయించుటకు నేను అతని కుడి చేయి పట్టుకొని ఉన్నాను. నిజంగా ఎంత గొప్ప మాట అండి. దేవుడు నీ కుడి చేయి పట్టుకున్నాడు, నీ చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు నడవలేకపోతున్నావు, దాడలేకపోతున్నావు, గమ్యానికి చేరుకోలేకపోతున్నావు, అవతల దగ్గరికి చేరుకోవాలంటే చేరలేకపోతున్నావు. ఎందుకు? ఆ దారి సరిగా లేదు, ఆ పరిస్థితులు సరిగా లేవు, కష్టంగా ఉంది. గుడ్డివాడు నడవగలుగుతాడా? నడవలేడు. కష్టాల్లో నువ్వు నడవగలుగుతారా? నడవలేడు. బాధలు నువ్వు నడవలేడు. ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యంతో నడవగలుగుతారా? నడవలేడు. ఆ నడవలేని వాడికి దేవుడు చెప్తుండే చెయ్యి పట్టుకుని నేనున్నాను బిడ్డ అని చెప్పేసి నిన్ను బలపరుస్తూ, నీకు భరోసా ఇస్తూ నేను నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ నడిపిస్తాడు? విజయపథంలో నడిపిస్తాడు. నడిపించి నువ్వు నడిచావనుకో కింద పడిపోతావు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఓటమే ఉండదు, విజయపథంలో నడిపిస్తావు, విజయపథం నడుస్తావు నువ్వు. ఒకవేళ మనుషుల సహాయాన్ని కోరి, నీ ఫ్రెండ్స్, నీ చుట్టాలని, బంధువులు, నీ తెలిసిన వారి సహాయం కోరితే వారు నడిపించలేరు. వారికి విజయపథంలో విజయ తీరాన్ని వారు చేర్చలేరు. ఒకవేళ సహాయం చేద్దాం వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. లేదా నువ్వు గెలుస్తున్నావు అని వాళ్ళని ఓడిపోయేలాగా చేయడం కూడా ఒక కుళ్ళు కుతంత్రాలతో. కానీ దేవుడు ఈరోజు తెలియపరుస్తున్నాడు, నేనున్నాను బిడ్డ, నువ్వు ఎక్కడికి చేరుకోవాలి వాటిని చేరుస్తాను. చేర్చడం కాదు, విజయం పొందుకుంటావు. ఈ యొక్క ఆత్మీయ యాత్రలో, జీవిత పయనంలో విజయాన్ని పొందుకుంటావు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీ జీవితంలో ఎక్కడ ఓడిపోతున్నావు, అనారోగ్యాన్ని బట్టి ఆరోగ్యం పొందుకోలేక ఓడిపోతుండొచ్చు, అపబాధలను బట్టి నీవు అప్పులు కట్టలేక ఓడిపోతుండొచ్చు, కుటుంబాల సమస్యలను బట్టి, భార్యాభర్తల మధ్యలో వ్యత్యాసాలను బట్టి ఓడిపోతుండొచ్చు, ఒకరికొకరు పడక ఓడిపోతుండొచ్చు. ఎక్కడ ఓడిపోతున్నాడు నా దేవుడు, నిన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలో నన్ను విడవడని చెప్పేసి అద్భుతమైన పాట పాడుకుంటాం కదా. చుట్టూ దేవుని బిడ్డారా, ఈరోజు దేవుడు అదే తెలియపరుస్తున్నాను, నేను నీ చెయ్యి పట్టుకుని విజయపథంలో నడిపించబోతా ఉన్నాను. కనుక ఈ గొప్ప వాగ్దానం దేవుడికి తెలియపరుస్తుండగా, నీకున్న కష్టాలను, సమస్యలను బట్టి చూడ, మాకు దేవుని వాగ్దానాన్ని బట్టి ముందు సాగు, తద్వారా నీ జీవితంలో గొప్ప మేలులు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగరుడా, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రం. మీకు అద్భుతమైన చక్కటి గొప్ప వాక్య సందేశాన్ని మా ముందుంచి మాకు తెలియపరిచిన వందనాలు చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క మంచి సంబంధం ఏమని గణపరుస్తున్నాం ప్రభువా.
ఇదిగో నేను తండ్రి మేము నడవలేని పరిస్థితుల్లో ఉన్నాం, ఎందుకంటే మా చుట్టూ పరిస్థితులు బహుభయంకరంగా ఉన్నాయి. కష్టాల మధ్యలో, సమస్యల మధ్యలో ఉంటున్న మా జీవితంలో ప్రభు నీవే మా చేయబట్టుకొని విజయ పథంలో గెలిచేంత వరకు, గెలుపు తీరాలు చేరుకున్నంత వరకు మమ్మల్ని నడిపించు వేడుకుంటున్నాం ప్రభు. మాకున్న సమస్యల వైపు చూస్తూ పడిపోతున్నాం, కానీ నీ వైపు చూడడానికి మాకు సహాయం తెచ్చేయండి. ఈ వాక్య వాగ్దానం మా అందరి జీవితం నెరవేర్చబడినట్టుగా సహాయం తెచ్చేయమని, మాకున్న కష్ట బాధలకు ఇబ్బంది తొలగింపచేయమని నజరేయుడైన యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.